వచ్చినారు మెంటలోడా. ఎంతసేపు అయింది నీకోసం వెయిట్ చేసి? ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చింది, చూసినా నేను పైనుంచి. నాకు ఇంట్లో పెళ్లి చేద్దాం అంటున్నా. చేసుకో, ఏం చేస్తాడు పిల్లలు? నాకేం తెలుసు, నేను చేసుకోను. చేసుకో బాగా, ఏం చేస్తావు? నేను కూడా పిల్లల్ని చేసుకుంటా. నేను చేసుకోను, నేను నిన్నే చేసుకుంటా. చాలు, నాన్న ఒప్పుకోడే తల్లి, నేను బోడి మొన్న కొట్టి. నువ్వు మాట్లాడితేనే కదా తెలిసేది. ఏం మాట్లాడాలి? వాడు చూస్తాను ఇట్లా చూస్తాడు అన్నాడు తింటున్నట్టు. మరెందుకు లవ్ చేసినావు? చూస్తున్నారు కదా, మరి నేను ఇంకా సెటిల్ కాలేదు, జాబ్ లేదు, ఏం లేదు. నేను చూసుకుంటా. నాకు జాబ్ రాని, జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నావు. నాకు తెలీదు, నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోమని మరి ఏం చేస్తావు? మరి నాతో మనీ లేదబ్బా. నా ప్రాణం నీదంటున్నా. పూరబ్బా, పైసలు ఉండాలి మీ వాళ్ళకు, పైసా పిచ్చలు ఉన్నారు కదా మీ డాడీ కూడా. అబ్బా ఒక 1 year ఆగు, లేదా 6 months. ఏం చేయమంటావు? ఏదో ఒకటి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్తున్నా. వచ్చినారు మెంటలోడా. ఎంతసేపు అయింది నీకోసం వెయిట్ చేసి? ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చింది, చూసినా నేను పైనుంచి. మరి కిందికి రాకుండా ఏం చేస్తున్నావు పైన? ఏం చేస్తున్నావు? లవ్ లెటర్ రాసినట్లే. ఎవరికి? మా ఫ్రెండ్ లవర్కి కావాలంటే. మీ ఫ్రెండ్ ఎవరికి? నువ్వు ఎందుకు రాస్తావు? వాడు రాయమని చదువుకోలేడు, 10th ఫెయిల్. ఏం చెప్పావురా? మరి నాకు ఇంట్లో పెళ్లి చేద్దాం అంటున్నా. చేసుకో, ఏం చేస్తాడు పిల్లలు? నాకేం తెలుసు, నేను చేసుకోను. చేసుకో బాగా, ఏం చేస్తావు? నేను కూడా పిల్లల్ని చేసుకుంటా. నేను చేసుకోను, నేను నిన్నే చేసుకుంటా. నా దగ్గర జాబ్ లేదు, మనీ లేదు, నేను పెళ్లి చేసుకుని ఏం సుఖపడతాయి? ఇచ్చా నీకు? నేను చేసుకోను. చేసుకోకపోతే ఏం చేస్తావు? మీ డాడీ చేస్తాడు సంబంధం, మీ డాడీ మీద నమ్మకం అనుకోండి. నువ్వు వచ్చి మాట్లాడుకో. ఏం మాట్లాడాలి? ఒప్పుకోడు మీ డాడీ, ఒప్పుకోడు. ఏం కాదు, మాట్లాడు ఇంట్లో. ఒప్పుకోడబ్బా మీ డాడీ. ఎందుకు? పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటాను. మరి ఏం చేద్దాం చెప్పు? ఏం చేద్దామంటే ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోయి, ఇక లేట్ అయిందిగా. నువ్వు చేసుకుంటావా చేసుకోవా చెప్పు? చేసుకుంటా, 1 year ఆగాలి. అవుతావా? గారు నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. దా మళ్ళీ లేచిపోదాం వస్తా. రాను. ఇంట్లో ఒప్పించు. ఎవరికి ఒప్పించాలి? నాన్న ఒప్పుకోడే తల్లి, నేను బోడి మొన్న కొట్టి. నువ్వు మాట్లాడితేనే కదా తెలిసేది. ఏం మాట్లాడాలి? వాడు చూస్తాను ఇట్లా చూస్తాడు అన్నాడు తింటున్నట్టు. మరెందుకు లవ్ చేసినావు? లవ్ చేయొద్దంటే నీకు పెళ్లి చూపులు చూస్తున్నారు కదా, మరి నేను ఇంకా సెటిల్ కాలేదు, జాబ్ లేదు, ఏం లేదు. నేను చూసుకుంటా. చూసుకుంటున్నాను. నేను వర్క్ చేసి చూసుకుంటా. ఏం వర్క్ చేస్తాను? ఏదో ఒకటి చేస్తా కదా. ఏం చేస్తావు? చేయాలంటే మరి ఎట్లా చేద్దాం చెప్పు? నాకు జాబ్ రాని, జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా. నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నావు. నాకు తెలీదు, నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోమని మరి ఏం చేస్తావు? మరి నాతో మనీ లేదబ్బా. నా ప్రాణం నీదంటున్నా. అరే నేను ఇస్తా అంటున్నా కదా. ఎంత ఇస్తావు? ఇది మరి 1 లక్ష ఉన్నప్పుడు ఇస్తాను. ఉన్నప్పుడు ఇస్తా అంటే కాదు కదా. నేను ఏమంటానంటే, జాబ్ చేసుకున్నాక తిరిగి పెళ్లి చేసుకున్నాం, ఒక 1 year ఆగు. నాకు తెలీదు, ఇంట్లో పెళ్లి చేద్దాం అంటున్నారు. పెళ్లి చేద్దామంటే ఎట్లా అబ్బా? నేను చేసుకోను. చెప్పు నేను పెళ్లి చేసుకోను, నాకు టైం కావాలి, నేను ఇంకా సెటిల్ కావాలి, జాబ్ చేస్తాను చెప్పు. ఎవరికి? మీ నాన్న ఎన్నడే తల్లి మొన్ననే కొట్టినాడు నన్ను. ముందుకే ఊళ్ళో సర్పంచ్ కదా,
బాగా పట్టుకుబడింది మాకంటే. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం అంటే ఏంది, ఒక 1 year ఆగు పెళ్లి చేసుకుంటా. ఇంట్లో వినట్లేదు. జాబ్ రావట్లేదు అబ్బా, ఏం చేయాలి? చాలా ప్రిపరేషన్ అవుతున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా కానీ ఎవరు జాబ్ వేయట్లేదు. ఏం చేయమంటావు మరి నన్ను? నాకు తెలియదంటే ఎట్లా మరి? ఆగాలే కదా, ఒక 1 year ఆగు. మెడికల్ పొద్దా అంటే రాకుండా ఏం చేస్తాను పోదా. ఏం చేస్తావు? చచ్చిపోతున్నాను. చచ్చిపో. నీకు చెప్తే నాలే లేకుంటే ఏం చేస్తావు? చచ్చిపోతే నేను చచ్చిపోతుందా? ఇద్దరు చచ్చిపోతుందా? చేసుకోరంటే వెళ్ళిపో. మరి ఏం చేయమంటున్నాను? నువ్వే చెప్పు మరి. ఇంట్లో వెళ్ళి మాట్లాడంటే మాట్లాడతలేదు. ఏం మాట్లాడాలి? మీతో ఒప్పుకోరబ్బా. పైసలు ఉండాలి మీ వాళ్ళకు. పైసా పిచ్చలు ఉన్నారు కదా మీ డాడీ కూడా. అబ్బా ఒప్పుకోరు మీ వాళ్ళు. పెళ్లి చేసుకోమను. ప్రతికేస్తా ఈ జన్మ బాగుండాలమ్మా. మెంటల్ నీకు అర్థం కావట్లేదు. అవన్నీ కావు, పిచ్చి ప్రయత్నాలు చేయకు. ఒక 1 year ఆగు, లేదా 6 months. నీకు ఎట్లా పెళ్ళి? చెప్పాను కదా, మాట్లాడంటే ఒప్పుకోరే మీ వాళ్ళు. అది ఉంది కదా బాధ. మాట్లాడితేనే కదా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? మీ మమ్మీ ఒప్పుకున్నా కానీ మీ డాడీ ఒప్పుకోడు. చెప్పు, నువ్వే చెప్పు. లేకపోతే ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడు. ఏం మాట్లాడాలి చెప్పు. మేమిద్దరం ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము. సరే ఒక్కనంటే ఆపుతా నేను, కానీ మరీ అంతమందిని అంటే ఆపలేను కదా. తెలుస్తుంది కదా అబ్బాయి. ఇప్పుడు అబ్బాయితో మాట్లాడతా. ఇప్పుడు వాడంటే ఆగుతాడు, ఇంకొకరిని తెస్తాడు మీ డాడీ. మరి ఏం చేస్తావు? వాడిని ఆపి వీడిని ఆపి ఎంతమందిని ఆపాలి చెప్పు. అందుకే కదా వెళ్ళిపోదాం. అందుకే అంటున్నా, మనీ లేవు నా దగ్గర. మనీ ఉన్నప్పుడు డైరెక్ట్ వచ్చి మీ డాడీతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాను. అప్పుడు దాకా ఆగరని చెప్తున్నా. ఆగకపోతే ఏం చేయాలి కదా? ఆపాలి కదా నువ్వు. మరి ఆగట్లేరంటే ఎట్లా? నువ్వు ఏదో ఒకటి చెప్పు, లేకపోతే వెళ్ళిపోదాం. ఇద్దరం వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రూమ్ రెంట్ కట్టాలంటే 5,000. మన వారానికి ఖర్చులు అంటే 2,000. ఒక నెల వచ్చేలోపు మనకి 20,000 ఖర్చు వస్తుంది తెలుసా? ఏం కాదు, నేను వర్క్ చేస్తాను చెప్తా. ఏం వర్క్ చేస్తావు చెప్పు. ఏదో ఒకటి చేస్తా. నీ బాసం అనుకుని ఎట్లా కూర్చోవాలా? మరి నువ్వు కూడా ఎక్కడైనా వెళ్తేనే కదా ఇద్దరం. అందుకే అంటున్నా కదా, నాకు జాబ్ రానబ్బా. జాబ్ వచ్చినాక నేను యువరాన్లా ఇంట్లో కూర్చుని ఇటు చూసుకుంటా. నేను మళ్ళీ జాబ్ చేసే అవసరం నీకు రానివ్వ నేను. అట్లా మీ డాడీ నుంచి కళ్ళ ముందు నుంచి ఇట్లా కార్ వేసుకొని వెళ్తుంటే మీ డాడీ చూసి ఎవరో అంటే జెల్సీ ఫీల్ కావాలి. నా కూతురు బాగా బతుకుతున్నారు అన్నట్టు ఫీల్ కావాలి మీ డాడీ. అలా చూసుకుంటే బాగుంటుంది. నేను తీసుకెళ్ళి ఏమంటారు మన గుడిసెలో పెట్టేసి నేను ఎవరైనా చూసుకోలేను కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా. జాబ్ అప్లికేషన్ పెట్టినా జాబ్ వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది నాకు. లేదంటే నా లంచం ఇచ్చేస్తారు, జాబ్ తెచ్చుకుంటాను. ఇట్లా నువ్వు చెప్పు కదా, ఏం చేద్దాం? వాళ్ళు వేరే వాళ్ళతో పెళ్లి చేస్తే నేను చచ్చిపోతా. ఇప్పుడే చెప్తాను నీకు. లేకుంటే నేను కూడా బతకను. చెప్తున్నా వెళ్ళిపోదాం అంటున్నా కదా. ఎక్కడ వెళ్ళిపోయి ఏం చేస్తాను చెప్పు. ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి చేయాలంటే చేయలేంగా. మరి ఏంటి ఇప్పుడు అంటే ఏం లేదు. చప్పడాక ఇంటికి వెళ్ళిపోయి నేను వెళ్ళను అంటే ఏం చేయాలి చెప్పు. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడనే ఉంటా అంటే ఇక్కడనే ఉండను, నేను వెళ్ళిపోతా. మరి అరే అట్లెందుకు చేస్తున్నావు చెప్పు. అట్లా చెప్పు. ఎందుకేం చేస్తున్నా అంటే నీకే తెలియాలి. మరి ఇప్పుడు పెళ్ళి అది అంటే నువ్వేమో వచ్చి అటాటుగా నన్ను పెళ్లి చేసుకో అంటే ఏం చేయాలి నేను? మరి వేరే సంబంధం చూస్తా అంటేనే చేసుకోమంటున్నా. వాళ్ళు ఏం చెప్పకపోతే సరే అబ్బా, నీకు నచ్చితే చేసుకో కదా.
నాకంటే బాగుంటే నాకంటే శాలరీ ఎక్కువ ఉంటే చేసుకోమరా అని. పిచ్చా నీకు అట్లా చెప్పాడు, లవ్ ఎందుకు చేసినావు అది చెప్పు నాకు. నీకు చెప్పాను కదా అప్పుడే, నేను 2-3 years ఆగాలి, నాకు జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటా అంటే నీకోసం నేను ఆగుతా, నువ్వు చచ్చిపోయినాక నీ పేరు మీద అలాగే ఉంటా అని చెప్పి మాట్లాడినావు. అలాంటి దాన్ని ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నావు మళ్ళీ. మరి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకో అంటే ఇక నేను వేరే వాడిని చేసుకోను అని చెప్పాను కదా. చెప్పు కదా, అదే మీ డాడీ చెప్పు, నేను వేరే చేసుకోను, నేను వాడినే చేసుకుంటా, నాకు వాడు కావాలని చెప్పి మీ డాడీకి. లేదంటే చచ్చిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయమి డాడీ, చచ్చిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేయమి డాడీ. ఇంకా నేను ఒకసారి మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి చెప్తేనే కదా ఇంట్లో ఒప్పించు. నువ్వు ఒప్పించలేని మీ వాళ్ళను, ఎందుకంటే మనీ అంటే పెట్టిండే పైసా ప్రేమ పెళ్లికైతుందే గోసా. ఏంటి ఊకే డబ్బులు ఒకటే చేస్తావు? ఏంటి ఊకే డబ్బులు ఒకటే చేస్తావు? మనీ ఉండాలబ్బా, మనీ ఉంటేనే అంత. ఈ రోజుల్లో పైస ఉంటేనే అంత. లవ్ అయినా ఏదైనా ఎఫ్ఐఆర్ అయినా కానీ పైస ఉంటేనే అన్ని. పైసలు ఏంది ఏది లేదు. అంటే ఇష్టం చెప్పదా, ఇష్టం లెక్క ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఒప్పించు కదా. నేను చెప్తే నమ్మరు. ఎట్లా ఏం చేయమంటావు? ఏదో ఒకటి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్తున్నా. ఒకటి చెప్పు. ఒకసారి ఒప్పించు కదా, ఒప్పించే ప్రయత్నం చేయ కనీసం. నేను చేస్తాను కూడా నేనేం చేయాలబ్బా? సరే ట్రై చేస్తాను నీకోసం. ఎప్పుడు రావాలి? ఈరోజు కాదు, శుక్రవారం రోజు వచ్చి కలుస్తాను. కనీసం నిన్నే దా ఒక అగ్గి ఇచ్చిండగా అంతే సరిపోతే. ప్లీజ్ క్యూట్ బేబీ నాడు కాల్ చెప్పు. ఎందుకు నాకు ఎంత స్మైల్ ఉంటుందో తెలుసా? వచ్చి మాట్లాడతా కదా. నువ్వు మాట్లాడినప్పుడు ఇస్తా. పక్క సరేదా.